అందరికీ సుప్రభాతం. మనం ఏదైనా ఒక సమస్యను తీర్చుకోవాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక కోరికను తీర్చుకోవాలనుకున్నప్పుడు మానవ యత్నంతో పాటు పరమాత్మ మీద కూడా ఆధారపడ్డాన్ని భక్తి అంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. వాస్తవానికి భక్తి అనేది ఉపాసన అనేటువంటి దాంట్లో ఒక ప్రధానమైన భాగం. దీంట్లో మరొక భాగం ఉంది, అది ధ్యానం. ఉపాసన అంటే పరమాత్మకు దగ్గరగా ఉండడం, మన ఆసనాన్ని పరమాత్మకు దగ్గరగా ఉంచడం అని చెప్పి అర్థం, లేక నిరంతరం పరమాత్మ మీద ఎక్కువగా ఆధారపడడం అని చెప్పి అర్థం. దాన్ని ఉపాసన అంటారు. ఈ ఉపాసనలో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి భక్తి, ఇంకొకటి ధ్యానం. ఈ భక్తి అనేది బహిర్ముఖం, ధ్యానం అనేది అంతర్ముఖం. ఈ రెండు భాగాలు దాదాపు పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి అంశాలు మాదిరి కనిపిస్తాయి, కానీ ఇక్కడి నుంచి ఇదొక స్టెప్ మాత్రమే. ఈ బహిర్ముఖంగా మొదట్లోనే పరమాత్మని, నిరాకారమైన పరమాత్మను పట్టుకోవడం సాధ్యం కాక సాకారమైనటువంటి ఏదో ఒక రూపాన్ని, విగ్రహాన్ని పట్టుకొని మనం మొదలు పెడతాం. అందుకని మొదట్లో బహిర్ముఖం అవసరమే, తర్వాత అంతర్ముఖం కావాలి. బహిర్ముఖంగా ఎంత ప్రయత్నం చేసినా మనకు ఆయన లభ్యం కావడం చాలా కష్టం. అంతర్ముఖం అయినప్పుడే ఆయన దొరుకుతాడని చెప్పి ఇదివరకు మనం లలితా సహస్రనామాల్లో అనే నామాన్ని గుర్తు చేసుకుందాం. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. చాలా కష్టం ఇక్కడ దొరకడం, ఇక్కడ దొరకడం చాలా తేలిక. అందుకని మొదట్లో బహిర్ముఖంగా ప్రయత్నం మొదలుపెట్టి తర్వాత అంతర్ముఖం వైపు మారాలి. భక్తిలో శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువ. అక్కడ భజనలు ఉంటాయి, తాళాలు ఉంటాయి, మేళాలు ఉంటాయి, వీటికి ప్రాధాన్యత ఎక్కువ. శబ్దమేమో ప్రపంచానికి సంబంధించింది, నిశ్శబ్దము పరమాత్మకు సంబంధించింది. అందుకని ధ్యానం దగ్గరకు వచ్చేసరికి మనం శబ్దాన్ని పక్కన పెట్టి నిశ్శబ్దాన్ని అనుసరించడం మొదలు పెడతాం. భక్తిలో సమూహాలు ఎక్కువ, అనేక మంది ఒకేసారి గుమిగూడుతూ ఉంటారు, ఏదో ఉత్సవాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ సమూహాలకి ప్రాధాన్యత ఎక్కువ. కానీ ఇక్కడ ఏకాంతము చాలా ముఖ్యమైనది. ఒకళ్ళు ఒక 10-15 మంది ఒక చోట గుమ్మికూడినా కూడా వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఉంటారే తప్ప అందరూ కలిసి గోలా గందరగోళం మాత్రం చేయరు. అందుకనే ఈ భక్తిని మనం ఎప్పుడు ఆలయంలో ఎగ్జిబిట్ చేస్తాం, ఎందుకంటే ఆలయంలోనే విగ్రహమూర్తి ఉంటుంది కాబట్టి ఆలయాన్ని మనం ఉపయోగిస్తాం. కానీ ధ్యానానికి ఉపయోగించేది ఆలయం కాదు, ధ్యాన మందిరం. అందుకనే రామకృష్ణ మఠం వాళ్ళు అక్కడక్కడ ధ్యాన మందిరాలు ఉంటాయి. దాంట్లో కూడా ఒక 10-15 మంది ఒకేసారి ధ్యానంలో కూర్చోవచ్చు, అక్కడ కూడా సమూహం ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఎవరంతకు వాళ్ళు విడిగా ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో దురదృష్టం ఏంటంటే ఈ ధ్యాన మందిరాలను కూడా ఆలయం కింద మార్చేస్తున్నారు. ఇక్కడ భజనలకు ఇవన్నీ కూడా మొదలుపెట్టి అసలు దాని పర్పస్ ఏమిటనేది మళ్ళీ మర్చిపోతున్నారు. ఒక మాదిరి ఇది కాలేదనుకుంటే ఇది యూనివర్సిటీ లాంటిది. ఈ స్థితి నుంచి ఆ స్థితికి పోవాలి, కానీ అక్కడికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయదు. ఈ ఉపాసన అనేదే మనము ఇహలోకము నుంచి యువతలు ఉండేటువంటి ముక్తి అనేటువంటి చోటుకి చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి ఏకైక బ్రిడ్జ్ లాంటిది. ఈ మధ్యలో కాలం అనేటువంటి ప్రవాహం ఉంది, దీన్ని ఎవరు ఆపలేరు, కంట్రోల్ చేయలేరు, ఎవరు ఇది అవతల చేరడానికి సాధ్యం కాదు. అయితే ఈ 14 లోకాల్లో అన్ని లోకాలకి బ్రిడ్జిలు నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి సాధారణంగా ఒకే ఒక రాజధాని ఉంటుంది కాబట్టి అది మధ్యన ఉండడమే సౌకర్యం. కాబట్టి పరమాత్మ ఏం చేస్తాడంటే ఒక భూలోకానికి మాత్రమే ఇగుతల నుంచి అవతలకు పోయేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అందుకని మానవ జాతికి ఈ అవకాశం ఉంది, ముక్తిని పొందే అవకాశం ఉంది. ఈ పైన ఉండే దేవలోకంలో వాళ్ళకు కూడా అవసరమైతే ఉంది, కానీ అవకాశం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి దాటాల్సిందే, లేక వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దాటాల్సిందే తప్ప ఈతల నుంచి నేరుగా అవతలకు పోయే అవకాశం మరొబ్బరికి లేదు. రాక వచ్చినటువంటి అవకాశం కేవలం మానవులకు మాత్రమే ఉంది. వీళ్ళు మాత్రమే ఈతల నుంచి అవతలకు దాటగలరు, ముక్తిని పొందగలరు, పరమాత్మను తెలుసుకోగలరు. అయితే పరమాత్మ మనకు లోపలే ఉండినప్పటికీ కూడా, అంతర్ముఖమై ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు మనకు మధ్య ఒక 9 తెరలు అడ్డం ఉన్నాయి. మనం బయట ఎత్తుకున్నా 9 తెరలు అడ్డంగా ఉంటాయి, లోపల వెతుకున్నా కూడా ఈ 9 తెరలు అడ్డంగా ఉంటాయి. అందుకే బయట ఉండే 9 తెరలకు, లోపల ఉండే 9 తెరలకు కలిపి ఆయన 18 అధ్యాయాలు
భగవద్గీతని వాళ్లకు వీళ్లకు పనికొచ్చేటట్టుగా, అంటే ఈ కాలేజీ వాళ్ళకి పనికొచ్చేటట్టుగా, యూనివర్సిటీ వాళ్ళకి పనికొచ్చేటట్టుగా 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు మనకు ఇచ్చినాడు. ఆ 9 తెరలు లేక అడ్డాలు ఏమిటంటే, మొట్టమొదటిది భూమి, ఇది అన్నిటికంటే స్థూలమైనది. దాని తర్వాత దానికంటే కొంచెం తేలికైనది నీరు, దానికంటే తేలికైనది అగ్ని, దానికంటే తేలికైనది వాయువు, అన్నిటికంటే తేలికైనది ఆకాశం. కానీ ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా స్థూలమైనవి అని చెప్పి పిలుస్తారు. అక్కడ నుంచి సూక్ష్మమైనవి మొదలవుతాయి. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము దగ్గరికి మెల్లిమెల్లిగా ప్రయాణం చేస్తాం. ఆకాశం అంత విశాలంగా ఉండి ఎక్కడ పడితే అక్కడికి పోవడానికి వీలుగా ఉండేదాన్ని మనసు అని చెప్పి అంటాం. ఇది కనిపించదు, ఆకాశం కనిపిస్తుంది కానీ మనసు మాత్రం కనిపించదు. ఈ కనిపించేటువంటి ఆకాశాన్ని ఈ పంచభూతాల్లో ఒకటి కాబట్టి దీన్ని భూతాకాశము అని చెప్పి అంటాం. ఈ మనసు చిత్తంలో ఒక భాగం కాబట్టి దీన్ని చిత్తాకాశము అని చెప్పి పిలుస్తాం. ఈ రెండిటి మీద ఆధిపత్యం ఉండేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని చిత్తాకాశము అని చెప్పి పిలుస్తాం. చిదాకాశం అని చెప్పి పిలుస్తాం. కాబట్టి ఆకాశమేమో భూతాకాశం, మనసేమో చిత్తాకాశం, ఈ రెండింటి మీద కంట్రోల్ ఉండేదేమో చిదాకాశం అని చెప్పి మనం పిలుస్తాం. మనం చేరాల్సిన ఆ చిదాకాశాన్ని లేక ఇక్కడికి మనం చేరుకోవాలి. తర్వాత మనస్సును తేలికైనది, దీనికంటే తేలికైనది బుద్ధి, చిత్తం. వాస్తవానికి రెండులో మనం మనసు చెప్పిన ప్రకారం ఏదో ఒకటి చేయబోతాం. అది మంచిదా కాదా అని చెప్పేది బుద్ధి. ఆ బుద్ధి చెప్పినట్టుగా విని చేయొచ్చు, లేక దానికి వ్యతిరేకంగా చేయొచ్చు. మనం ఏం చేసినా అని చెప్పి రికార్డ్ చేసేది చిత్తము. ఇదే మన యొక్క చిత్రగుప్తుడు. విడిగా ఎక్కడ ఉండడు. ఎవరు చేసిన మంచి చెడుల క్రియల యొక్క రికార్డ్ అంతా కూడా ఇక్కడ దాచిపెట్టబడి ఉంటుంది కాబట్టి దీన్ని చిత్తం అంటారు. ఇది ఇక్కడ వరకు స్థూలము, ఈ పంచభూతాలేమో స్థూలము. ఇక్కడ నుంచి సూక్ష్మము, సూక్ష్మతరము, తర్వాత అహంకారం అనేది సూక్ష్మతము. నేనే చేస్తున్నాను ఇవన్నీ అని అనుకోవడం. వాస్తవానికి ఆయన ఇష్టం లేకపోతే మనం సంకల్పించినా కూడా అది జరగవచ్చు, లేక జరగకపోవచ్చు. కాబట్టి కర్మ ఫలితం మీద నాకు అధికారం లేదు, కర్మ చేయడం మీద కూడా నాకు అధికారం లేదు అని ఎవరైతే గ్రహిస్తారో దాన్నే కర్మ సన్యాసం అంటారని చెప్పి మనం ఇదివరకు తెలుసుకున్నాం. అటువంటి వాళ్ళకి ఈ అహంకారం నశిస్తుంది. ఈ అహంకారం ఒక్కటే నశిస్తే చాలు, ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. అయితే ఇది ఉన్నంత కాలం ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తుంటాయి. ఈ 9 తెరలు లేక నవ ఆవరణలు అంటారు. ఈ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ నవ ఆవరణలు ఎవరైతే దాటుతారో అవతలకి పోతారో ఇక్కడ ఇది శూన్యం. స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము శూన్యం దగ్గరికి చేరుకుంటారు. దీనికి నెంబర్ అంటే ఏమి లేదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది ప్లస్ కాదు, మైనస్ కాదు. కాబట్టి ఇక్కడికి చేరుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మనకు ఉండేటువంటి అడ్డంకులు ఈ 9. యూతలు దాటడానికి ఉపయోగపడేటివి కూడా ఈ 9. సక్రమంగా వాడుకున్నట్లయితే వీటిని ఆధారం చేసుకొని బ్రిడ్జి ఉంది కాబట్టి వీటిని సక్రమంగా వాడుకున్నట్లయితే యూతలకు మనం పోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది బ్రిడ్జిని వాడుకుంటారు, కొంతమంది వాడుకోరు. కొంతమంది నాస్తికులు అసలు ఈ పరమాత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి నమ్మరు. కేవలం కనిపించేటువంటి స్థూల ప్రపంచం మాత్రమే, అంటే ఈ 5తో చేసినటువంటి ప్రపంచం మాత్రమే నిజము, కనపడనటువంటి పరమాత్మ లేదు అని చెప్పి నమ్ముకునే వాళ్ళు నాస్తికులు అని చెప్పి మనం అంటాం. ఈ నాస్తికులు ఈ బ్రిడ్జి దగ్గరికి ఎప్పుడూ రారు. ఇక్కడ నుంచి నాస్తికులైనప్పటికీ కూడా మంచి కార్యాలు చేసినట్లయితే పైలోకాలకు పోయి తిరిగి జన్మిస్తూ ఉంటారు. లేదా పాపకర్మలు ఎక్కువగా చేసుకున్నట్లయితే కింద లోకాలకు పోయి నరకాలకు పోయి మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఈ జనన మరణ వలయంలోనే ఇరుక్కొని ఇక్కడే తిరుగుతుంటారు తప్ప ఈతల పక్కకి పోవడానికి వాళ్ళకి ఎప్పటికి కూడా సాధ్యం కానే కాదు. కొంతమంది ఆస్తికులు ఉంటారు, అంటే వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం ఉంది, కానీ వాళ్ళ వాదన ఏంటంటే ఈ ముక్తిని పొందడం కోసం ఈ భక్తి అవసరం లేదు, జ్ఞానము కూడా అవసరం లేదు, కేవలం సరైనటువంటి కర్మ చేసుకుంటూ పోతే చాలు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళని కర్మిష్ఠులు అంటారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇదే.
వాళ్ళు చేసిన కర్మ సాధారణంగా మంచి కర్మ అయి ఉంటుంది. ఇంకొంచెం ఉత్తమ లోకాలకు పోతారు, ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉంటారు. లేక ఇక్కడ జన్మించకుండా ఇంకొంచెం పై లోకంలో జన్మిస్తూ ఉంటారు, వీళ్ళకి మోక్షాన్ని పొందే అర్హత కోల్పోతారు. లేదా తిరిగి భూలోకం మీద జన్మించిన చాలా గొప్ప పదవిలో ఉంటారు కాబట్టి భగవంతుడి గురించి ఆలోచించే తీరుబడి వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కానీ కొంతమంది ఈ మంచి కర్మలు చేయడంతో పాటు, ఈ మంచి కర్మల్లో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి మనం ఇదివరకు అర్థం చేసుకున్నాం. చెడ్డ కర్మలు చేసినట్లయితే అది ఇనుప గొలుసై తిరిగి ఇక్కడే బంధిస్తుంది మనల్ని. మంచి కర్మ చేసినట్లయితే బంగారు గొలుసై మళ్ళీ తిరిగి ఇక్కడే బంధిస్తుంది. కాబట్టి కామ్య కర్మ కాకుండా నిష్కామ కర్మను ఎవరైతే అనుసరిస్తుంటారో వాళ్ళు క్రమంగా ఈ బ్రిడ్జి మీదకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా బ్రిడ్జి మీద రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరినీ కూడా, ఆ పరమాత్మకి దగ్గరగా ఉండడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా, లేక ఉపాసన చేసే వాళ్ళందరినీ కూడా భక్తులు అని చెప్పి మనం పిలుస్తాం. ఈ భక్తుల్లో జిజ్ఞాసో అర్థార్థో జ్ఞాని అని చెప్పి 4 రకాలైన భక్తులు ఉన్నారు నాకు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితోటి చెప్పిన సంగతి నిన్న తెలుసుకున్నాం. ఆర్తుడు అంటే అవసరం వచ్చినప్పుడు ఈ ఆలయం దగ్గరికి పోయేవాడు. 10th క్లాస్ పరీక్షలప్పుడు, ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు, డిగ్రీ పరీక్షలప్పుడు మాత్రం పోతాడు. తర్వాత మిగిలినప్పుడు పోతాడు, లేకపోతే లేదు. ఒకళ్ళు పోయినా ఏదో తూతూ మంత్రంగా నమస్కారం పెట్టుకొని వస్తాడు తప్ప మనసులోంచి ఆ ప్రార్థన అనేది అతనికి జరగదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఆర్తులు అంటాం. ఈ ఆర్తులు కష్టం వచ్చినప్పుడు పరమాత్మ దగ్గర పోతారు. తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకో కష్టం వస్తే మళ్ళీ పరమాత్మ దగ్గరకు పోతే ఒక్కొక్కసారి పరమాత్మ తీర్చాడు. దీనికి కారణం మనం అడిగే పద్ధతిలో లోపం ఉండడం వల్లనే అని నిన్న తెలుసుకున్నాం. మనం ఏమంటామంటే కష్టం రాగానే దాన్ని తీసివేయి అని అడుగుతాం. కష్టాన్ని ఈ జన్మలోంచి తీసి ఇంకో జన్మలో కనుక తీసేస్తే కష్టము తీరకపోగా వడ్డీతో కలిపి ఇంకొంచెం పెరుగుతుంది, అందుకని అట్లా అడగొద్దు అని చెప్పి ఆయన దాన్ని తొలగించడం కోసం ప్రయత్నం చేయడం. తీసివేయని అడగడానికి బదులుగా ఈ కష్టాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి ఓర్పు నేర్పులు ఇవ్వండి అని చెప్పి అడిగినట్లయితే ఆయన తప్పనిసరిగా ఇచ్చే కష్టాన్ని తొలగిస్తాడు. పైగా ఎందుకో కష్టాన్ని మనం తీసేయని అడుగుతామంటే మన ఉద్దేశంలో కష్టం వచ్చిన కొద్దీ సుఖం ఆ మేరకు తగ్గిపోతుందని చెప్పి అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. కష్టం కూడా కొంత మేరకు అనుభవించడం కనుక మనం మొదలు పెట్టినట్లయితే అది సుఖాన్ని పెంచుతుందే కానీ తగ్గిస్తుందని చెప్పి తెలుసుకున్నాం. అందుకనే చేదుగా ఉండేటువంటి కాఫీ డికాక్షన్ ని పాలలో కలుపుకొని తాగడమే అందరికి అలవాటైంది, కానీ ఒట్టి పాలను తాగడం దాదాపు అందరుగా మానివేస్తున్నారు. మొదట్లో ఆ డికాక్షన్ తక్కువ వాడతాం, కానీ రాను ఆ డికాక్షన్ పట్ల కూడా రుచి పెరిగి, అంటే కష్టం పట్ల కూడా మనకి ఇష్టం పెరిగి ఆ డికాక్షన్ యొక్క మోతాదు పెరిగి స్ట్రాంగ్ కాఫీ కావాలని చెప్పి అంటాం. తినగా వేమ తీయనుండు అని చెప్పి కొద్ది రోజులకి చేదు కూడా మనకు అలవాటు అయిపోతుంది, అంటే కష్టం కూడా మనకు అలవాటు అయిపోతుంది. అసలు కష్టం ఉండేదే, కష్టం మనకు భగవంతుడు ఇచ్చిందే తన దగ్గరకు చేర్చుకోవడం కోసం. ఎట్లా చేర్చుకుంటాడు అంటే కష్టం వల్లనే మన యొక్క పాపాలు తొలగిపోతాయి. అంతేగాని మనమన్నట్టుగా పుణ్యం బాగా సంపాదిస్తే ఆటోమేటిక్ గా ఈ పాపాలు తగ్గిపోతాయని చెప్పి అనుకోకూడదు. మామూలు ప్రపంచంలో జరుగుతుంది. మనకు కొంత అప్పు ఉంది, దాంతో పాటు అవతల రావాల్సింది ఉంది. ఈ రావాల్సిన దాంతో దీన్ని తీర్చేస్తే ఇంకా అంతో ఇంతో మన దగ్గర డబ్బు మిగిలి ఉంటుంది. కానీ కష్ట సుఖాలు అట్లాంటివి కాదు. సిద్ధాంత పరంగా కష్టాన్ని విడిగా అనుభవించాల్సిందే, సుఖాన్ని విడిగా అనుభవించాల్సిందే. అట్లాగే పుణ్యాన్ని విడిగా చేసుకోవాల్సిందే, పాపాన్ని కూడా విడిగా పోగొట్టుకోవాల్సిందే. ఈ విడిగా పోగొట్టుకోవడం కోసమే ఆయన కష్టాలు ఇస్తాడు. ఆ కష్టాన్ని ఎప్పుడైతే మనం ఇష్టంగా మార్చుకుంటాం మన యొక్క పాపం తొలగిపోతుంది. అందుకే దేవతలందరూ కూడా పెద్ద పెద్ద కొండల మీద ఎందుకుంటారంటే కష్టపడి కొండెక్కితే పాపం పోతుంది, అక్కడికి పోయి పూజ చేసుకున్నట్లయితే అష్టోత్తరం చేసుకున్నట్లయితే పుణ్యం వస్తుందని ఉద్దేశించేస్తారు. అంతేగాని ఇక్కడ ఎక్కువ పుణ్యం వచ్చినంత మాత్రం ఇక్కడ ఉండే కష్టం అంతా తీరిపోతుందని చెప్పి మాత్రం అర్థం కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకున్న వాడు ఒక మాదిరిగా ప్రవర్తిస్తాడు. అది అర్థం చేసుకుని వాడు అవసరమైనప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి పోయి ఒక్కోసారి ఆయన కనుక ఆ కోరికను తీర్చకపోతే తిట్టుకొని మళ్ళీ నాస్తికుడిగా మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అటువంటి వాళ్ళని, ఆ అవసరం కోసం మాత్రం వచ్చేటువంటి వాళ్ళని మనము ఆర్తులు అని చెప్పంటాం. ఇంకా కొంతమంది ఈయన మనకు చాలా కష్టమైన దాన్ని, ఎంతో సంక్లిష్టమైనటువంటి కష్టాన్ని క్షణాల్లో పోగొట్టినాడు, ఎన్ని
చోట్లకి తిరిగినా, ఎంతమంది డాక్టర్ దగ్గరకు పోయినా కూడా తీరినటువంటి జబ్బు చాలా సులభంగా దేవాలయంలోకి పోయి అర్చన చేసుకుంటే తగ్గిపోయింది. ఈయన సుఖాన్ని కూడా ఇస్తాడన్న ఉద్దేశం చేత ఇక క్రమక్రమంగా కష్టాలు తీర్చమని కాకుండా సుఖాన్ని ఇవ్వు అని చెప్పి అడగడం మొదలు పెడతారు. వాళ్ళు అర్థాన్ని ఆశిస్తున్నారు కాబట్టి అర్థార్థులు అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ అర్థార్థులు ఒకసారి అయిన తర్వాత, రుచి మరిగిన తర్వాత ఆ సుఖాన్ని ఇస్తున్న కొద్దీ ఇంకా చాలు అని చెప్పి ఎప్పుడు అన్నాడు. ఎందుకంటే కోరికలు ఎప్పుడు అనంతంగా సాగిపోతానే ఉంటాయి, కానీ దానికి కామ అనేది ఉండదు. కామాలు ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు, కామాలు మాత్రం ఉంటాయి. అంటే ఇది అయిపోగానే ఇది, ఇది అయిపోగానే ఇది, ఇట్లా ఎప్పటికప్పుడు నిరంతరం చిట్ట చివరి క్షణం వరకు కూడా కోరుతూనే ఉంటాం తప్ప, ఎవరైనా సరే చిట్ట చివరిలో ఏమైనా చెప్తావు నాయన అని చెప్పి మంచం మీద పడి ఇక లాభం లేని డాక్టర్ చెప్పినప్పుడు ఆయన దగ్గర పోయి ఏమైనా చెప్పాల్సిందని అని అడుగుతారు కొడుకులు. అంటే ఎక్కడ నా ఆస్తిని దాచిపెట్టాడని. ఆయన ఉంటాడంటే ఇంకొక హాస్పిటల్కి పోదాం, దీనికంటే మెరుగైంది ఢిల్లీలో ఉందంటే నిమ్స్, అక్కడికి పోదామా అని అడుగుతారు. అంటే ఆ చివరి క్షణం వరకు మనకు ఆశ చావకుండా ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఒక్కసారి అర్థార్థి అయిన వాడు అర్థార్థిగానే మిగిలిపోతాడు. మనలో 80% మంది ఈ ప్రాంతంలో మాత్రమే ఉన్నాం. అయితే ఉండినప్పటికీ మనం భగవంతుని నమ్ముకున్నాం కదా, మన పరిస్థితి ఏమిటి అంటే కేవలము భగవంతుడు లేడు, కనిపించే ప్రపంచము మాత్రమే ఉందని నమ్మేవాడే నాస్తికులు. ఇతర భక్తి జ్ఞానం అవసరం లేదు, కేవలం సరైన కర్మ చాలు అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికే తిరుగుతూ ఉంటారు. కానీ ఈ ఆర్తులు అర్థార్థులు మాత్రం ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి మీదకి వచ్చి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. లేదా ఈ కర్మలు చేసినప్పుడు కూడా, గుడికి పోయేటప్పుడు కూడా అది పాప కర్మ కనుక అయినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ వచ్చిన తర్వాత కింద లోకాలకు పోయి మళ్ళీ ఇక్కడికి వస్తారు. కాబట్టి కొంచెం ఉన్నతమైన జన్మ రావచ్చు, అంతేగాని ఈ బ్రిడ్జి దాటి అవతలకు పోవడానికి వీళ్ళకి అవకాశం లేదు. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇదే, గుడికి పోతున్నాం, రెగ్యులర్ చేసుకుంటున్నాం, కోరికలు కోరుతున్నాం, అన్ని చేస్తున్నాం కదా, మాకు ముక్తి వస్తుందా అంటే, మీరు ఎంతసేపు ఈ కోరికలను ఇహలోకంలో ఉండేటువంటి కష్టాలు పోగొట్టుకోవడానికి, ఇహలోకంలో లేక పరలోకంలో సుఖాలు పొందడానికి మాత్రమే అడుగుతున్నాము తప్ప, మనకు అవకాశం ఉండినప్పటికీ దీనికోసం ఎప్పుడూ మనం అడగడం లేదు. అందుకనే మనం బ్రిడ్జి యువతల మధ్య భాగం దగ్గర నుంచి వెనకకు పోతాం. ఈ బ్రిడ్జి ఎక్కేటప్పుడు కష్టంగానే ఉంటుంది, ఒక్కసారి మధ్య భాగం దాటితే ఇక్కడికి ఈజీగా మనం కిందికి పోగలుగుతాం. ప్రపంచంలో వస్తువులు పొందడమే కష్టం, కానీ ముక్తిని పొందడమే చాలా సులభం, తేలిక. ఇక్కడి నుంచి ఇది డౌన్వర్డ్ కాబట్టి గ్రావిటేషన్ పుల్ తోటి మనం క్రమంగా ఇతలకి పోతాం. కాబట్టి మొట్టమొదటి భక్తుడు ఎవడు అంటే ఆర్తుడు. కష్టం వచ్చినప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేవాడు. అంతవరకు అతను పరమాత్మను అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కానీ ఒక పెద్ద కష్టం వచ్చి అది తీరడానికి అవకాశం ఏది కనిపించకపోయినట్లయితే అప్పుడు పరమాత్మ దగ్గరికి వస్తాడు. అసలు పరమాత్మ తన దగ్గర పిలుచుకోవడం కోసమే తనకి ఇష్టమైన వాళ్ళకి ఆ కష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. అసలు కష్టాలు సామాన్యంగా భక్తులకే ఎక్కువ వస్తాయి. చాలా మంది భక్తులు అడుగుతుంటారు, నేను ఈ గుడికి పోవడం మొదలుపెట్టిన తర్వాత, భజనలు చేయడం మొదలుపెట్టిన తర్వాత, భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కష్టాలు తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నాయని. కష్టాలు ఎందుకు పెరుగుతాయి భక్తుల కంటే, 10th పాస్ అయిన వాడికే ఇంటర్మీడియట్ రాయాల్సిన అవసరం ఉంటుంది, అది ఇంకా ఎక్కువ కష్టం. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడికి డిగ్రీ రాయాల్సి ఉంటుంది, అది ఇంకా పెద్ద కష్టమే. అంటే నీకు కష్టాలు వస్తున్నాయి అంటే నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షలు పాస్ అవుతున్నావు, నీ మీద పరమాత్మ యొక్క దృష్టి నిరంతరం ఉంది. నువ్వు పాస్ కాగానే ఇంకొంచెం పెద్ద కష్టం అంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి మిమ్మల్ని ఎలివేట్ చేస్తున్నాడు, పైకి క్రమంగా లాక్కుంటున్నాడు అని చెప్పి అర్థం. కాబట్టి కష్టం తీర్చుకోవడం కోసం మొట్టమొదటిసారి వస్తాం. వచ్చినప్పుడు కష్టాన్ని తీర్చే శక్తి ఆయన దగ్గర ఉంది కదా, సుఖాన్ని కూడా ఇస్తాడని చెప్పి ఆర్తుడుగా మారొచ్చు. ఇది ఒక మార్గం. లేదా నాకు ఇంతవరకు తీరినటువంటి కష్టం, ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా తీరిన కష్టం ఆయన ఎట్లా తీర్చినాడు, ఆయన ఎవరు అని చెప్పి యువతలకు పోవచ్చు. యువతలకు పోయేవాడు మాత్రమే జిజ్ఞాసాపరుడు అంటారు. ఆయన ఎవరు, నేనెవరు అని చెప్పి క్రమక్రమంగా వెతకడం మొదలు పెడతాం. నేనెవరు, ఆయన ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆయనకి ఆ శక్తి ఎట్లా వచ్చింది, నేను ఆ శక్తిని కూడా పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయన గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడిని జిజ్ఞాస అంటారు.
కాబట్టి ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంతమంది ఇక్కడికి పోతారు, కొంతమంది ఇక్కడికి పోతారు. అందుకే శ్రీకృష్ణుడు తన భక్తుల గురించి చెప్పేటప్పుడు వరుస క్రమం ఎట్లా చెప్పినాడంటే, వాస్తవానికి అందరికంటే తక్కువ స్థాయి ఇది ఆర్తుడు, దానికంటే పై మెట్టు అర్థార్థి, దానికంటే పై మెట్టు జిజ్ఞాసాపరుడు. ఈ జిజ్ఞాసాపరుడు మాత్రమే జ్ఞానిగా మారుతాడు, వీళ్ళు కావడానికి అవకాశం లేదు. ఇది తర్వాత మెట్టు. అంటే వరుస క్రమము ఆర్డర్ ప్రకారం, ప్రయారిటీ ప్రకారం చూసినట్టే ఆర్తో అర్థార్థో జిజ్ఞాసి జ్ఞానిహి అన్నారు. కానీ ఆ మాట చెప్పలేదు శ్రీకృష్ణుడు. ఆర్తో జిజ్ఞాసో ఇక్కడికి పోవచ్చు, లేక అర్థార్థో ఇక్కడికి పోవచ్చు. అయితే ఇక్కడికి పోయిన వాడు జ్ఞాని ఎప్పుడు కాలేడు, జిజ్ఞాసాపరుడు మాత్రమే జ్ఞానిగా మారడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తాడు. ఇప్పుడిప్పుడికే మనము ఈ ప్రాంతంలో ఉండినప్పటికీ, ఆర్తో అర్థార్థో భాగంలో ఉండినప్పటికీ అసలు పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవడం కోసం భగవద్గీత మీద ఆధారపడింది. కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ ని, కరెక్ట్ అయినటువంటి వివరణని శాస్త్రీయమైన పద్ధతిలో ఇవ్వగలిగినటువంటి ఏకైక గ్రంథం ఏమిటంటే భగవద్గీత మాత్రం. అయితే మనం పైన శ్లోకాలు చదివి దాని లోతుగా ఉండే అర్థాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయడం లేదు. కానీ దాన్ని మించిన శాస్త్రము, సైన్స్ మరొకటి లేదు. దాన్ని ఆర్ట్ గా మాత్రమే మనం పరిశీలిస్తున్నాం, సైన్స్ గా మనం పరిశీలించడం లేదు. ఇప్పుడు సైన్స్ గా దాన్ని పరిశీలించడం మొదలు పెడతాం. ఆర్తులు అర్థార్థులు బ్రిడ్జ్ యొక్క సగం భాగం దగ్గరకు ఆగిపోతారు. కానీ జిజ్ఞాసాపరుడు ఏం చేస్తాడంటే, అతను కూడా ఆలయానికి వస్తాడు. మొదటి స్టేజ్ లో నేరుగా ఇక్కడికి ధ్యానం దగ్గరికి పోడు, అతను కూడా మొదట్లో ఈ ఆలయం దగ్గరికి వస్తాడు. అయితే అతను మనం చేసినట్టుగా కాకుండా ఇంకొక రకంగా ఆ ఆలయాన్ని దర్శిస్తాడు. తేడా ఏమిటంటే, ఆలయానికి రాగానే మనం సాధారణంగా ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఒక ప్రదక్షిణ, 3 ప్రదక్షిణలు, 5, 7 మనం ఓపిక కొద్ది కొన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఎవరో చెప్పినారు 108 ప్రదక్షిణలు చేయాలని చెప్పి గబగబా తిరుగుతుంటారు. ఎన్ని ప్రదక్షిణలు అని చెప్పి తెలుసుకోవడం కోసం పేపర్ పెట్టుకొని ఒకసారి ధ్వజస్తంభం కంప్లీట్ కాగానే టిక్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసంతా కూడా ఆ నెంబర్ మీద ఉంటుందే తప్ప నిజంగా ఆ ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాం దాని మీద ఉండదు. మొత్తం మీద సాధారణంగా అందరూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. అట్లా ఎందుకు చేయాలనేది వాళ్ళకు కూడా తెలియదు, చెయ్యాలా కాబట్టి ఫార్మాలిటీని పూర్తి చేస్తారు. కానీ జిజ్ఞాసాపరుడు ఏం చేస్తాడంటే, మొదటి ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభం ముందు నిలబడి, తండ్రి నాలో ఉండేటువంటి భూమిని నీరుగా మార్చు అని అడుగుతాడు. రెండో ప్రదక్షిణ చేసినప్పుడు నీటిని అగ్నిగా మార్చమంటాడు. తర్వాత వాయువుగా, ఆకాశంగా, ఇట్లా 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు క్రమక్రమంగా స్థూలము నుండి సూక్ష్మ వైపు ప్రయాణం చేయడం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. మన మాదిరిగానే అతను కూడా తీర్థయాత్రలు చేస్తాడు. అయితే అతను తీర్థయాత్రలు చేసేటువంటి పద్ధతి వేరు, మనం తీర్థయాత్రలు చేసేటువంటి పద్ధతి వేరు. ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క మూర్తి మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి అక్కడ పోయి రావాలో ఒకసారి తప్పనిసరిగా అనుకుంటాం. ఆ తర్వాత వీళ్ళున్నట్లయితే సింహాద్రి అప్పన్న కానీ, లేక శ్రీశైలం మల్లికార్జునుడు కానీ అని ఆ ఛాయిస్ని బట్టి, లేక అరుణాచలం పోయి రావాలని, ఎప్పుడు పోలేదు పోదామని చెప్పి, మంత్రాలయం పోదామని, అది ఛాయిస్ ప్రకారం కాకుండా ఏదో దొరికినటువంటి ఛాన్స్ ప్రకారం మనం ప్రయత్నం చేస్తాం. కానీ అతను తీర్థయాత్రలు చేసేటువంటి పద్ధతి వేరు. అతను ఒక సైంటిఫిక్ గా ఆలోచించి తీర్థయాత్రలు చేస్తాడు. స్వామి వివేకానంద దాదాపు ప్రతి ఉపన్యాసంలో ఒక మాట చెప్తా ఉంటాడు. అదేంటంటే, ఇతర దేశాల్లో సైన్స్ అభివృద్ధి చెందిన కొద్దీ హైందవ మతం యొక్క లేక వేద మతం యొక్క గొప్పదనం అనేది ప్రపంచానికి అంతటికీ తెలుస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అత్యంత సూక్ష్మమైనటువంటి అంశాలని ఈరోజు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. చాలా కొద్ది రోజుల్లోనే శాస్త్రవేత్తలు మనకు మతం గురించి చెప్పడం మొదలు పెడతారు. ఉండేటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ కాదు, సైంటిస్టులు మాత్రమే ఇది మతం గురించి చెప్పడం మొదలు పెడతారు. అది ఎంతో దూరం లేదు. కానీ వివేకానందుడు చెప్పింది 100% రైట్. ఎప్పుడైతే ఇతర దేశాల్లో శాస్త్రం అభివృద్ధి చెందుతా వచ్చిందో, మన హిందూ మతం యొక్క గొప్పదనం ఏమిటంటే ప్రపంచానికి మెల్లిమెల్లిగా తెలియడం మొదలుపెట్టింది. మనకి ఇప్పుడు ఏదైనా కొత్త ఊరికి గనక పోయినట్లయితే, అడ్రస్ సరిగా తెలియకపోయినట్లయితే, వాళ్ళు కనుక లొకేషన్ షేర్ చేసినట్లయితే చాలు, మెల్లిమెల్లిగా సందులు గొంతులు పట్టుకొని మనం గూగుల్ మ్యాప్స్ ఆధారంతో మనం క్రమక్రమంగా ఇంటికి చేరుకోగలుగుతాం. కానీ గూగుల్ మ్యాప్స్ తయారు చేయడం కోసం ఏం చేస్తారంటే, శాటిలైట్ సహాయంతో భూమి ఒక్కొక్క 100 కిలోమీటర్ల మీదకు ఒక చదరంగా ఒక ఫోటో తీసి, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసి, అట్లా బిట్లుగా మొత్తం ఫోటోలు తీసిన తర్వాత వాటన్నిటిని కలుపుతాడు.
వాటన్నిటి కలపడంతో పాటు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద అంశాలు ఏవైనా సరే, రెస్టారెంట్లు కావచ్చు, లేక ఆఫీసులు కావచ్చు, లేక గుళ్ళు కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడ వాళ్ళ పేర్లు ఇస్తారు, ఎందుకంటే మనం కనుక్కోవడానికి వీలుగా. ఈ గూగుల్ సంస్థ మ్యాప్స్ తయారు చేసినప్పుడు భారతదేశం యొక్క మ్యాప్ తయారు చేసిన తర్వాత ఒక విచిత్రమైన విషయాన్ని కనుక్కుంది. అదేమిటంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భారతదేశంలోని శివాలయంలోన ఆ పై రేఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇది ఈ కేదార్నాథ్ ఆలయం దగ్గర నుంచి కింద ఉండేటువంటి రామేశ్వరం వరకు దాదాపు 7 శివక్షేత్రాలు, ప్రసిద్ధమైన శివక్షేత్రాలు అన్నీ కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. ఆ పాత రోజుల్లో శాటిలైట్ లేవు, బైనాక్యులర్ లేవు, టెలిస్కోప్ లేవు, ఏమీ లేవు. కానీ ఆ పురాతన కాలంలోనే కరెక్ట్ గా ఒకే ఒక రేఖ మీద ఎట్లా నిర్మించినారన్న సంగతి వాళ్ళకే అంతుపట్టలేదు. ప్రపంచానికి ఆ తర్వాత తెలిసింది. మీకు ఇంకా వివరంగా కావాల్సినట్లయితే 7 లింగాస్ ఇన్ స్ట్రైట్ లైన్ అని చెప్పి యూట్యూబ్ లో కొట్టినట్లయితే చాలా వీడియోలు ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ 7 శివ క్షేత్రాల్లోన 4 శివక్షేత్రాలు దీంట్లో ఉన్నాయి, ఈ కింద భాగంలోన ప్రధానంగా ఉన్నాయి. ఈ 4 కూడా మనం చెప్పినటువంటి ఈ భూమి, నీరు, వాయువు, ఆకాశం అనేటువంటి ఈ 4టికి చెందినటివి ఒకే గీత మీద ఉన్నాయి. కానీ అగ్నిలింగం అనేటువంటి అరుణాచలంలో ఉండే అగ్నిలింగం మాత్రం కొద్దిగా పక్కకుంది. అయితే ఈ పంచభూతాలు కూడా స్థూలమైనవి, బరువైనవి కాబట్టి భారతదేశంలో కింద పక్క ఇవన్నీ ఉండడం మీరు గమనించవచ్చు. ఇక్కడి నుంచి క్రమంగా పైకి పోతే మనం నెక్స్ట్ స్టేజ్ లో పోవాల్సింది ఈ పంచభూత లింగాలన్నీ కూడా భారతదేశంలో ఈ కింద భాగంలో ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పైకి పోయిన తర్వాత మనకు మనస్సు, బుద్ధికి సంబంధించినటువంటి శివక్షేత్రాలు కావాలి. అవి ఎక్కడున్నాయంటే మనస్సు అనేది చంద్రుడితో పోలుస్తూ ఉంటారు, లేక చంద్రుడితో సమానం చేస్తారు. ఎందుకంటే చంద్రుడిలో పెరుగుదల, తగ్గుదల, 15 రోజులకు ఒకసారి కళల్లో తేడా వస్తుంది కాబట్టి మనస్సుని చంద్రుడితో పోలుస్తారు. అది గుజరాత్ ప్రాంతంలో ఉండేటువంటి సోమనాథ్ ఆశ్రయం. అట్లాగే బుద్ధిని సూర్యునితో పోలుస్తారు. ఆ భీమేశ్వరాలయం ఈ పక్కన ఉన్నాయి, అంటే భారతదేశానికి ఇటు కుడి పక్కకి ఉన్నాయి. తర్వాత అహంకార క్షేత్రం అనేది కాఠ్మండూలో ఉండేటువంటి ఈ చివర ఉంది. దాన్ని యాజమాన్య లింగం అని చెప్పండి. మనం ఇదివరకు ఏం తెలుసుకున్నామంటే మనం ఈ పరమాత్మని చేరుకోవాలనుకున్నట్లయితే ఈ పైన ఉండేటువంటి కేదార్నాథ్ ఆలయం అనేది పరమాత్మకు చెందింది. ఇది యాజమాన్య లింగం, ఇది అహంకారానికి చెందింది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే మన యొక్క మెదడులోని ఎడమ భాగాన్ని వీలైనంత వరకు స్తబ్దంగా ఉంచినట్లయితే అప్పుడు ఇక్కడికి చేరుకుంటాం. ఇది కనుక ఈ మెదడులోని ఎడం భాగం కనుక పని చేస్తున్నట్లయితే అంటే ఆలోచనలు నిరంతరం వస్తుంటాయి. ఆలోచనలు ఎక్కడ వస్తాయంటే మనసులో వస్తాయి. వాటిని కంట్రోల్ చేయాలి. అందుకే ఆ సంగతి చెప్పడం కోసమే స్థూలమైనటువంటివన్నీ కింద ఉన్నాయి. ఈ సూక్ష్మమైన వాటిలో మనసు ఇవి సెంటర్లో పెట్టలేదు, లేక కుడి పక్క పెట్టలేదు, ఎడం పక్క స్తబ్దత చేయాలని ఉద్దేశించేతో ఇట్లా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకా సైంటిస్టులు ఇంత దూరం రాలేదు, ఎందుకంటే వాళ్ళు ఈ ఎడమ కుడికి దీనికి ఉండే సంబంధం ఏమిటి, మనసుకి ఆలోచనలకు ఉండేటువంటి సంబంధం ఏమిటి, శ్వాసకి ఆలోచనలకి మనసుకు ఉండే సంబంధం ఏమిటి అనేది ఇంకా శాస్త్రవేత్తలు వాటిని ఇంటర్ కనెక్ట్ చేయలేరు. విడివిడిగా ఒక్కో దాని గురించి పరిశీలిస్తున్నారు, కానీ అన్నిటినీ కలిపి వాళ్ళు పరిశీలించలేరు. అందుకే జిజ్ఞాసాపరుడు కూడా తీర్థయాత్రలు చేస్తాడు, కానీ ఇష్టం వచ్చినట్లు కాదు. ముందు భూమికి సంబంధించినటువంటి కంచిలో ఉండేటువంటి శివలింగాన్ని దర్శిస్తాడు తమిళనాడులో. తర్వాత నీటికి సంబంధించినటువంటి జంబుకేశ్వరం తమిళనాడులో ఉండేదాన్ని సందర్శిస్తాడు. అగ్నికి సంబంధించి అరుణాచలంలో ఉండేటువంటి అగ్నిలింగాన్ని దర్శిస్తాడు. తర్వాత వాయువు శ్రీకాళహస్తిలో ఉండే వాయులింగాన్ని దర్శిస్తాడు. తర్వాత ఆకాశలింగం చిదంబరంలో ఉండేది దర్శిస్తాడు. తర్వాత సోమేశ్వరము, తర్వాత భీమేశ్వరం పోయి కాఠ్మండూలో ఉండేటువంటి యాజమాన్య లింగం అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో అహంకారాన్ని పోగొట్టుకునేటువంటి దాని దగ్గరికి లేక పరమాత్మ దగ్గర చేరుకోవడం కోసం ఆ ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి కేదార్నాథ్ లింగం దగ్గరికి అతను ప్రయాణం చేస్తాడు. మనము తీర్థయాత్రలు చేస్తాము, ఆయన తీర్థయాత్రలు చేస్తాడు. కానీ అతను చేసే పద్ధతి ఏమిటంటే వీటిలో స్థూలం దగ్గర నుంచి క్రమక్రమంగా సూక్ష్మం దగ్గరికి పోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లాగే మనము పూజలు చేస్తాం, అతను పూజలు చేస్తాడు. కానీ అతను చేసే విధానం ఎట్లా ఉంటుందంటే మొదట్లో భూమికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేస్తాడు. మనం కూడా సాధారణంగా ఇక్కడే మొదలు పెడతాము.
ఏదైనా ఆలయానికి పోతే వట్టి చేతులతో పోము, తర్వాత పండ్లు పువ్వులు దాంతో పాటు అవసరమైనటువంటి బిలో పత్రాలు ఇట్లాంటివన్నీ తీసుకొని పోతున్నాం. ఇవన్నీ భూమికి సంబంధించినటువంటి అంశాలు. మనం ఇక్కడితో దాదాపు ఆగిపోతా ఉంటాం, లేదా వస్తే రెండో దాని దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అతను ఎప్పుడైతే ఈ భూమికి సంబంధించిన సమర్పించి నాలో ఉండేటువంటి భూతత్వాన్ని ఫలితం చేసి నీరుగా మార్చి అని చెప్పి అడిగి అది కొద్దిగా ఫలితపడ్డం మొదలు పెట్టిన తర్వాత ఇక భూమికి సంబంధించిన వాటికంటే కూడా నీటికి సంబంధించిన వాటికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అవే అభిషేకాలు. ఇది కూడా తీరిన తర్వాత అగ్నికి సంబంధించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత అతను ఇస్తాడు. యజ్ఞాలు, హోమాలు ఇట్లాంటివి. తర్వాత వాయువుని అక్కడే గుడిలో ఉండి అతను శ్వాసను రకరకాలైన శ్వాసక్రియలను చేసి ఈ వాయువును కంట్రోల్ చేసుకోవడం, లేక ఎక్కువసేపు శ్వాస తీసుకోకుండా శ్వాసల సంఖ్యను తగ్గించుకోవడం కోసం అక్కడ ప్రయత్నం చేస్తాడు. అదే గుడిలోనే కూర్చొని అతని ఈ గుడి అంతా కూడా ఆకాశమే. ఎందుకంటే కనిపించే వస్తువు అంతా కూడా శక్తి కనపడదు, కానీ ఆకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ కనిపించేటటువంటి అంతా కూడా ఆకాశమే, అంతా పరమాత్మ అనేటువంటి భావంతో క్రమక్రమంగా అతను గుడిని ఉపయోగించుకుంటాడు. ఇంటి దగ్గరకు పోయినా కూడా ఇదే ప్రక్రియని అతను కంటిన్యూ అక్కడ చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాని చేసే పరిస్థితి మనం ఇక్కడతో ఆగిపోతాం, కానీ జ్ఞాని ఇక్కడతో ఆగిపోకుండా ఇక ఈ బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం కావడం మొదలు పెడతాడు. శబ్దాలకు దూరంగా ఉండే నిశ్శబ్దానికి దగ్గర అవుతాడు. తన లోపల శబ్దాన్ని వినడం మొదలు పెడతాడు. దీన్నే మనం ఓంకార ముద్ర అని చెప్పి అనుకున్నాం. సమూహాలకు దూరంగా ఉండి ఏకాంతంగా ఉంటాడు, లేక సమూహంలో ఉండినా కూడా ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆలయాలను వదిలిపెడతాడు, ధ్యాన మందిరం దగ్గరికి పోతాడు. అక్కడికి పోయి అతను మొదట జపం చేయడం మొదలు పెడతాడు. ఈ జపాన్ని జనరల్ గా రెండు రకాలుగా విభజిస్తాడు. ఒకటి కాయకం, అంటే ఈ కాయంతో లేక శరీరాన్ని కూడా ఉపయోగించి చేసేటువంటి జపాన్ని కాయకం అని చెప్పంటాం. కుడి చేతిలో మనము మాలను పట్టుకొని 108 పూసలు ఉండే మాలను తీసుకొని కొలికి పూస దగ్గర మొదలుపెట్టి నామాన్ని ఏదో ఒక దాన్ని వీలైనంత వరకు రామనామాన్నే పట్టుకోవాలి. లేక కొంతమంది ఇష్ట దైవతలు ఉంటారు, ఎవరో ఒకరిని పట్టుకొని ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఈ పూసలు తిప్పుతూ చేయడం. అంటే శరీరాన్ని నోటిని రెండింటిని కలిపి ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని కాయకం అంటారు. దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చేది శరీరాన్ని వాడకుండా కేవలం నోటిని మాత్రం వాడేదాన్ని, దాన్ని వాచకం అని చెప్పంటాం. ఈ వాచకంలో కూడా ఒకదానికంటే ఒకటి మెరుగై 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చేటువంటి 3 దశలు ఉన్నాయి. ఒకటి ఉచ్చై, అంటే బయటికి నలుగురికి వినిపించినట్లుగా ఉచ్చరించడాన్ని ఉచ్చై అంటారు. ఇంకొంచెం తగ్గించి, గొంతును తగ్గించి కేవలం మన చెవులకు మాత్రం వినిపించినట్టుగా చేసేదాన్ని మధ్య అని అంటారు. ఇంకా సూక్ష్మంగా పెదాలు మాత్రం కదులుతాయి, అంటే లోపల ఆకారం ఏర్పడుతుంది, రామ లేక ఓం నమ శివాయ అనే ఆకారం ఏర్పడుతుంది, కానీ శబ్దం మాత్రం బయటికి రాదు, దాన్ని సూక్ష్మ అంటారు. కాబట్టి ఈ రకంగా జపాన్ని స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొని పోతూ, ఒక రోజులో జరగకపోతూ, కొంతమందికి తమ గొంతును తమ వినడం చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని తొందరగా ఇతల నుంచి అవతలకు మారడానికి ఇష్టపడరు. బట్ స్టెప్ బై స్టెప్ వీటన్నిటిలో కూడా కాయకం కంటే కూడా ఉచ్చై 10 రెట్లు ఎక్కువ తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, దానికంటే మధ్యం 10 రెట్లు తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, దానికంటే సూక్ష్మం ఇంకా 10 రెట్లు తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని ఆశించి క్రమక్రమంగా మార్పులు చేసుకుంటూ రావాలి. అది అయిన తర్వాత ధ్యానంలోకి అతను ప్రవేశిస్తాడు. ధ్యానం అంటే చాలా మందికి శ్వాస మీద ధ్యాస అనేటువంటి దురభిప్రాయం ఉంది. శ్వాస మీద కూడా దృష్టి ఉండాలి, కానీ ఇక్కడ దృష్టి ప్రత్యేకంగా ఉంచాల్సింది శ్వాస మీద కాదు. ఎందుకంటే శ్వాస అంటేనే కదలిక, కదలిక అంటేనే ప్రపంచం. ఈ శ్వాసకు మధ్య ఉండేటువంటి విరామ స్థితి మీద మన యొక్క దృష్టిని నిలపాలి. అంటే శ్వాస మీదే దృష్టి ఉండాలి, ఊపిరి తీసుకున్న దాని మీద దృష్టి ఉండాలి. అట్లాగే ఊపిరి తీసుకున్న తర్వాత వదిలేటప్పుడు దాని మీద దృష్టి ఉండాలి. ఇట్లా కొంతసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెట్టిన తర్వాత మనకు తెలియకుండానే, మన ప్రయత్నం లేకుండానే శ్వాస తీసుకున్నప్పుడన్నా కొద్దిసేపు ఆగుతుంది, లేక కొంతమందికి శ్వాస వదిలిన తర్వాత కొంతసేపు ఆగుతుంది. లోపల ఆగినట్లయితే అంతర్కుంభకం అంటారు, బయట కనుక ఆగుతున్నట్లయితే దాన్ని బహిర్కుంభకం అని చెప్పంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ కుంభకం ఏర్పడినటువంటి పాయింట్ మీద కూడా మనం జాగ్రత్తగా దృష్టిని పెట్టాలి. ఎప్పుడైతే ఆ విరామ స్థితి మీద మనం దృష్టి పెడతామో క్రమక్రమంగా పరమాత్మకు మనం చేరువవుతాం.
కేవలం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మాత్రమే దృష్టి పెట్టకూడదు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెట్టడంతో పాటు మిగిలిన వాళ్ళ మాదిరి కాకుండా అతను ఏం చేస్తాడంటే ఊపిరి తీసుకునేటప్పుడు రా అంటాడు, లోపలికి రా అంటాడు, వదిలేటప్పుడు మా అని చెప్పంటాడు. అంటే రామనామాన్ని ఇప్పుడు దాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి జత చేస్తాడు. ఈ రామ అనే శబ్దాన్ని క్రమక్రమంగా జత చేస్తూ కనుక అన్నట్లయితే చాలా రెట్లు తొందరగా ఫలితం మనం పొందగలం. ఎందుకంటే మనం నిన్ననే చూసినాం, అది సహస్రనామ తత్తుల్యం. ఒక 3 సార్లు అంటే చాలు 1000 సార్లు జపం చేసినటువంటి ఫలితం ఆ రామ శబ్దానికి అటువంటి అనేక రెట్లు ఫలితం ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే నేను వేరేది చేయకూడదు అంటే చేయకూడదు అని చెప్పాను కదా, కృష్ణ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే శంభో అని చెప్పి అనుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కొంతమంది సోహం అంటారు. సోహం అని ఊరిక యాంత్రికంగా అనుకోవడం కాదు. సో అంటే ఓ అని అర్థం. సో అనే అక్షరంలో ఓ అనేటువంటి శబ్దం ఉంది. ఓ అంటే అది, అంటే పరమాత్మ. హమ్ అంటే నేను, అదే నేను, అదే నేను, అదే నేను అనే భావనతో నువ్వు చేస్తున్నట్లయితే పర్వాలేదు. ఊరిక అనాలి కాబట్టి సోహం సోహం అనుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. అదే నేను, సో అన్నప్పుడు అది, హమ్ అన్నప్పుడు నేను, అదే నేను, పరమాత్మనే నేను అనే భావన నీలో మెదులుతూ ఉండినట్లయితే సోహం సాధన చేయొచ్చు. లేక రివర్స్ లో హంస సాధన అంటారు. హంస అంటే రెక్కలు కలిగింది, చాలా మెల్లిగా నడిచేది. అసలు హంసగమనం అంటే మెల్లిగా నడిచేదని. అందుకని శ్వాసను తొందరగా నడపకుండా లలితాదేవి కూడా హంసగమనం, మెల్లిగా శ్వాసని మందగింపు చేయాలని చెప్పి అర్థం. అంతేకాదు పాలలో నీళ్లను దాని ముందు కనుక ఉంచినట్లయితే పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేసే శక్తి ఉన్నది అని గ్రహించి నేను ఈ ప్రపంచం అనే నీళ్లను వదిలేసి పరమాత్మను పట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తే అది కూడా చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి అత్యంత సులభమైన ఉత్తమమైన మార్గం ఏంటంటే తీసుకునేటప్పుడు రా, వదిలేటప్పుడు మా అనే శబ్దంతో కనుక మనం క్రమక్రమంగా వదులుతున్నట్లయితే ఇది చాలా తొందరగా ఫాస్ట్ గా మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఇట్లా ఈ ధ్యానంలో కొంచెంసేపు అతను నిలబడిపోయిన తర్వాత క్రమక్రమంగా అతని యొక్క మనసు శుద్ధి అవుతా ఉంటుంది. దాంతో పాటు శ్వాస తగ్గిపోయింది కాబట్టి ఆలోచనల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతా ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం నేరుగా చూసుకోలేం, మన ముఖాన్ని మనం నేరుగా ఎప్పుడు చూసుకోలేం. మనం అద్దంలో చూసుకోగలం, లేక ఇట్లాంటి ఏదైనా ఒక సాధనం ద్వారా జూమ్ ద్వారా మనల్ని మనం చూసుకోగలుగుతాం. లేదా అంటే ఏదైనా చెరువు నీటిలో మనం తొంగి చూసుకోగలం. కానీ ఆ నీటిలో మన ప్రతిబింబం కనిపించాలంటే తప్పనిసరిగా దాంట్లో బురద లేకుండా ఉండాలి. రెండవది అలలు లేకుండా ఉండాలి. ఈ బురద లేకుండా చేసేటువంటి ఏకైక సాధనం ఏమిటంటే కర్మను సరైన పద్ధతులు అనుసరించడం, లేక నిష్కామ కర్మను, దాంతోపాటు కర్మ సన్యాసాన్ని గనక మనం అనుసరిస్తూ పోయినట్లయితే క్రమక్రమంగా మన మనసు అనేటువంటి చెరువులో ఉండేటువంటి మురికి అంతా క్రమక్రమంగా తొలగిపోతుంది. దాంతోపాటు మనం శ్వాసను నియంత్రణ చేస్తూ వచ్చినట్లయితే అలల సంఖ్య తగ్గిపోతుంది. ఆ విధంగా మనల్ని మనం చూసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటికంటే చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇటు ఈ ప్రపంచానికి మనల్ని కట్టిపడేసేది మనసే, ఈ ప్రపంచం నుంచి విముక్తి చేసి బయటికి తీసుకుపోయేది కూడా మనసే. ఆ బయటికి పోయిన తర్వాత ముక్తిని పొందినప్పుడు ఆ ఆనందాన్ని పొందేది కూడా మనసే. ప్రపంచంలో మనం ఉండినప్పుడు ఆ వస్తువు ద్వారా వచ్చే సంతోషాన్ని పొందేది కూడా మనసే. ఈ మనసు అనేది చాలా ఇంపార్టెంట్ పొవిటల్ రోల్, అంటే మధ్యలో కీలకమైనటువంటి అంశం ఇది. ఇటు పోవడానికి లేక ఇక్కడి నుంచి ఇటు పోవడానికి కూడా ఇదే మార్గం. నా మనసు మీదనే మనం చాలా జాగ్రత్తగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇది ఒక్కదాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే మిగిలినటువంటి అంత ఇంపార్టెంట్ కాదు. ఇటువైపున ఒక 5 అంశాలు ఉన్నాయి, ఇటువైపున ఒక 3 అంశాలు ఉన్నాయి. కానీ ఇది చాలా కేంద్రమైనటువంటి బిందువు. ఇటు ప్రపంచాన్ని కట్టిపడేసేది మనసే, ఈ ప్రపంచం నుంచి విడిపించి పరమాత్మ వైపు నడిపించేది కూడా మనకే మనసు. అందుకనే ఒక ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే మనస్సును ఉపయోగించి ఎప్పటికీ పరమాత్మను పట్టుకోలేవు అని చెప్తుంది. అదే ఉపనిషత్తు మనకు తోట ఏం చెప్తుందంటే మనసు సహాయం లేకుండా పరమాత్మ ఎప్పటికీ దొరకడు అని కూడా చెప్తుంది. ఈ ఉపనిషత్తుతో వచ్చినటువంటి పేచీ ఇదే. దాదాపు ఒక స్టేట్మెంట్ కి ఇంకొక స్టేట్మెంట్ పరస్పర వైరుధ్యం, ఏమాత్రం పొంతన లేని అంశాలు మాదిరే కనిపిస్తాయి, లేక వైపరీత్యాలు పారాడాక్సెస్ మాదిరి కనిపిస్తాయి.
కానీ కొంచెం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకున్నట్లయితే వాటి వెనక ఉండేటువంటి అర్థం ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీనికి పరిష్కారం ఏమిటి అనేది రేపు వెళ్ళండి సెలవు కాబట్టి మీరు ఆలోచించి నాకు సోమవారం రోజు మీరు చెప్తే నాకు జ్ఞానోదయం అవుతుంది, లేకపోతే నేను కింద మిగిలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఆలోచించారు. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే మనస్సును ఉపయోగించి ఎప్పటికీ పరమాత్మని పట్టుకోలేము లేక చేరుకోలేము. అదే ఉపనిషత్తు మరొక చోట ఏం చెప్తుందంటే మనస్సు సహాయం లేకుండా పరమాత్మ ఎప్పటికీ దొరకడు, మనస్సు సహాయం తీసుకోకుండా పరమాత్మను ఎప్పటికీ పట్టుకోలేము, మనస్సు సహాయం తీసుకోకుండా ముక్తిని ఎప్పటికీ పొందలేము అంటే. ఇంకొక చోట పైన ఏమంటుంది, మనస్సును ఉపయోగించి ముక్తిని ఎప్పుడూ పొందలేము అంటుంది. ఈ రెండు పరస్పరం వైరుధ్యంగా ఉండేటువంటి అంశాలు. ఇటువంటి వైరుధ్యత ఉండినప్పుడు దాని వెనక ఉండేటువంటి అర్థం ఏమై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం ఒక్కొక్కసారి మనకు ఉండేటువంటి పంచేంద్రియ జ్ఞానం చాలకపోవచ్చు. మనం సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మన పంచేంద్రియ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, లేక మనం 5 సెన్సెస్ ని ఉపయోగిస్తాం. అందుకే దాన్ని సెన్సరీ పర్సెప్షన్ అని చెప్పి పిలుస్తారు. కానీ ఒక్కొక్కసారి ఆన్సర్ సెన్సరీ పర్సెప్షన్ లో ఉండదు. ఈ సెన్సెస్ ను ఉపయోగించినప్పుడు అత్యధికమైన శక్తి ఒకటి లోపల నుంచి వెలువడి దానికి ఆన్సర్ ని ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్నే నాన్ సెన్సరీ పర్సెప్షన్ అంటారు. నాన్ సెన్సరీ పర్సెప్షన్ అంటే నిద్రపోవడం మాత్రం కాదు, మనసు పనిచేస్తూ ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉంటుంది. ఆ నిద్రావస్థలో ఉండిన స్థితిలోన అనుకోకుండా ఒక ఫ్లాష్ మాదిరి తడుపుకుని దాని యొక్క ఆన్సర్ మనకు తడుతుంది. అయితే మనం ఎంతసేపు సెన్సరీ పర్సెప్షన్ వాడుకోవడానికి అలవాటు పడ్డామే కానీ నాన్ సెన్సరీ పర్సెప్షన్ ని ఉపయోగించడం అనేది మనకి ఇంకా అలవాటు కాలే. అది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అంటే సెన్సరీ పర్సెప్షన్, ఈ పంచేంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించి మాత్రమే ల్యాబొరేటరీలో ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లాగే కెకూలే అనేటువంటి ఒక శాస్త్రవేత్త బెంజీన్ అనేటువంటి ఒక రసాయనిక పదార్థం యొక్క అణు నిర్మాణం ఎట్లా ఉంటుందని చెప్పి విపరీతంగా కొన్ని నెలల పాటు ల్యాబొరేటరీలోనే నిద్ర తిండిలు మానేసి పరిశోధన చేసినాడు, కానీ అతనికి సమాధానం తట్టలేదు. అయితే ఆ ప్రశ్న మాత్రం నిరంతరం అతని మదిలో మెదులుతూనే ఉంది. బాగా అలసిపోయిన స్థితిలోన కొద్దిగా తిండి తిన్న తర్వాత కొద్దిగా మైకం మాదిరి వచ్చి పడుకోకుండా, ఎందుకంటే పడుకోలేకపోతున్నాడు, ఎందుకంటే అక్కడ అవతల సాల్వ్ చేయాల్సింది. ఒక్కొక్కసారి మనం పొద్దున 4 గంటలకు 5 గంటలకు ట్రైన్ కనుక క్యాచ్ చేయాల్సి ఉంటే ఎంత అలారం పెట్టుకున్నా కూడా ఒకవేళ అలారం ఆగిపోతుందేమో, లేస్తామో లేదు, ట్రైన్ తప్పనిసరిగా క్యాచ్ చేయాలని చెప్పి కలత నిద్ర ఎట్లయితే పోతామో అతను కూడా కలత నిద్రపోయినాడు. ఆ నిద్రలో ఒక పాము తన తోకం తానే తింటున్నట్టుగా కల వచ్చింది. దాంతో తనకు సొల్యూషన్ దొరికింది. వెంటనే పరిగెత్తుకుని పోయి ల్యాబొరేటరీ రాత్రి 3 అయినా సరే పరిగెత్తుకుని పోయి ల్యాబొరేటరీలో ఆ అణు నిర్మాణాన్ని అతను పూర్తి చేసుకోగలిగినాడు. అట్లాగే హరగోవింద్ కరో అనేటువంటి శాస్త్రవేత్త డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని చెప్పి తెలుసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళకి ఆన్సర్ ల్యాబొరేటరీలో తట్టలేదు. ఒకసారి ఇట్లాంటి నాన్ సెన్సరీ పర్సెప్షన్ లాంటి స్థితిలో ఉండినప్పుడు వాళ్ళకి ఒక 2 పాములు ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నట్లుగా కల వచ్చింది. దాంతో డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది వాళ్ళు నిర్మించడానికి సాధ్యమైంది. కాబట్టి మనకు సమాధానం కావాలంటే ఒక్కొక్కసారి వాస్తవికతలో ఉండే దాంట్లో లేక సెన్సరీ పర్సెప్షన్ తో దొరకదు, నాన్ సెన్సరీ పర్సెప్షన్ ని కూడా ఉపయోగించాలి. అసలు ఈ సెన్సరీ పర్సెప్షన్ ఉపయోగించినప్పటికంటే కూడా నాన్ సెన్సరీ పర్సెప్షన్ లో మనకు లభించేటువంటిది చాలా పెద్ద శక్తి. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలిగేటువంటి శక్తి తక్షణం ఒక తలుపుకోమని మెరుపు మాదిరి మనకు ఆన్సర్ స్ఫురిస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం ఏకాదశి అని చెప్పి పిలుస్తాం. మీకు ఏకాదశి తెలుసు, మనకు దాదాపు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తుంటాయి. అధిక మాసం ఉండినట్లయితే మొత్తం మీద 26 ఏకాదశులు వస్తాయి. కానీ మనం ప్రసిద్ధంగా భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయాలని చెప్పి గుడికి పరిగెత్తి ఆ రోజు ఉత్తర ద్వారం వైపు ఆ విష్ణుని తెచ్చి పెడతారు కాబట్టి పోయి నమస్కారం పెట్టుకుంటాం. కానీ అసలు దాని యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి శ్రీమన్నారాయణుడు ఒక రాక్షసుడు యుద్ధం చేస్తూ తను అలసిపోయినాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు కోరిన విచిత్రమైన వరాల వల్ల ఆ విష్ణు చేతిలో వీడికి మరణం లేదు. కాబట్టి చాలాసేపు యుద్ధం చేసి సరైన నువ్వు అలసిపోయి ఒక కుండ గుహలోకి పోయి దాపెట్టుకొని
కాసేపు విశ్రాంతి తీసుకొని శరీరాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకొని మళ్ళీ వాడికి యుద్ధానికి పోదామని చెప్పి అతను నిద్రపోయినాడు అంటే పూర్తిగా నిద్రపోలేదు. లోపల మాత్రం ఆ టిక్లింగ్ ఉంది అతనికి. మనం పొద్దున్నే ట్రైన్ క్యాచ్ చేయాలనే టిక్లింగ్ ఉండినట్టుగా ఆ రాక్షసుని సంహరించాలి ఎట్లయినట్టుంటే లోపల ఒక మూలన మెదులుతూనే ఉంది. ఎన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసినా వాడు చావడం లేదు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన లోపల సుళ్ళు తిరుగుతూనే ఉంది. కానీ అటువంటి పరిస్థితిలో అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సాధారణంగా ఎవరైనా శత్రువు నిద్రపోతుంటే మామూలు వాళ్ళు అతని మీద దాడి చేయరు, అది యుద్ధనీతి. కానీ రాక్షసుడికి అటువంటి యుద్ధనీతి ఏం లేదు. అతడు వెతుక్కుండా వచ్చి లోపలికి వచ్చేస్తున్నాడు. కానీ శ్రీమహావిష్ణువు ఎట్లా ఉన్నాడు? అతను రెడీగా లేడు. అతను దాదాపు నిద్రాస్థితిలో ఉన్నాడు. అంటే అతని పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, పంచ కర్మేంద్రియాలు పనిచేయడం లేదు, అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండినప్పుడు ఈ రాక్షసుడు రాగానే 11వ శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి వచ్చి ఆ రాక్షసుని చంపేస్తుంది. శ్రీమన్నారాయణకి సాధ్యం కాలేదు, లేక ఈ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు వాడినప్పుడు వాడిని చంపడం సాధ్యం కాలేదు. కానీ ఆ 11వ శక్తి వచ్చినాక అది వచ్చింది. అందుకనే ఈ 10 నిద్రపోతున్నప్పుడు వచ్చేదాన్ని, 10 పక్కన పెట్టినప్పుడు వచ్చేదాన్ని 11వది అంటారు, లేక ఏకాదశి అని చెప్పారు. ఆ శక్తి ఆ రోజు మనకు బాగా ఉత్తేజితమై ఉంటుంది. ఆ రోజు మనము వైకుంఠ ఏకాదశి రోజు కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పి ఉద్దేశం. అయితే ఉత్తరం ఎక్కడ ఉంటుందంటే మనము మామూలుగా సూర్యుని ఉపయోగించి అనుకుంటున్నాం. కానీ మనకు నిజమైన ఉత్తరం ఏంటంటే పైన ఉండేది ఉత్తరం, కింద ఉండేది దక్షిణం, కుడి చేతి వైపు ఉండేది తూర్పు, ఎడం చేతి వైపు ఉండేది పరమర. కాబట్టి మన మనస్సుని ఆ పూట కనుక ఇంట్లో మీరు పోయిరండి, గుడికి కూడా పోయిరండి, నమస్కారం పెట్టుకొని రండి, వద్దని లేదు. తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత లేక గుడికి పోకముందే 4 గంటలకే లేచి స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు కనుక మనము ధ్యానంలో కూర్చున్నట్లయితే ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తూ, అంటే మనకు భూత భవిష్యత్తులోకి ఆలోచనలో పోకుండా ప్రస్తుత భాగం మాత్రం మేల్కొనేటట్టుగా కనుక ధ్యానం చేస్తూ ఉండినట్లయితే ఆ రోజు ఈ 10 తగ్గిపోయి, అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పక్కకుండి ఆ 11వ శక్తి ఉద్భవించి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు సహస్రారం దగ్గరికి ఆ శక్తిని తీసుకోవడానికి చాలా మంచి రోజు అది. అయితే మనం దానికి ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనకు తెలియదు. అట్లాగే చాలా మన పూర్వీకులు చాలా విఘ్నతోటి ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏకాదశిలో మనకు భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తెలుసు, కానీ జూన్ జూలై మాసాల్లో అప్పుడప్పుడు నిర్జల ఏకాదశి అనేది ఒకటి వస్తుంది. ఆ రోజు మామూలుగా ఏకాదశి రోజున ఏమి తీసుకోకూడదు, పూర్తిగా ఉపవాసం ఉండాలి. కానీ మన డిక్షనరీలో ఉపవాసం అంటే ఏమిటంటే భోజనం మానేసి పూరి ఇడ్లీ చపాతీలన్నీ తినమని చెప్పి అనుకుంటాం. కానీ తిండి వీలైనంత పరిమితంగా ఉండాలి. ఎందుకంటే సమాధిలో పోకుండా నిద్రలోకి దారుకుంటాం మనం తిండి ఎక్కువైతే. కాబట్టి ఉపవాసం ఉండాలని చెప్పన్నారే తప్ప వాడి భోజనం మానేసి టిఫిన్ చేయమని దాని ఉద్దేశం కాదు. కానీ నిర్జల ఏకాదశి రోజున తిండి మానేయడం మాత్రమే కాదు, ఎటువంటి ఘనాహారం తీసుకోకూడదు, ద్రవాహారం కూడా తీసుకోకూడదు. అబ్బా అట్లెట్లా ఉంటామని చెప్పి అనుకోవచ్చు. మామూలుగా ముస్లిమ్స్ అందరూ కూడా రంజాన్ మాసంలో ఉదయం 6 గంటల నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు కనీసం ఉమ్మిని కూడా మింగరు. ఘనాహారం తీసుకోరు, ద్రవాహారం తీసుకోరు, ఉమ్మిని కూడా మింగరు. వాళ్ళు చేయగలంది ఒక్కరోజు మనం ప్రాక్టీస్ చేయలేకపోతామా? అది కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే క్యాన్సర్ నిరోధించవచ్చు. అట్లా నిర్జల ఏకాదశిని పాటించినట్లయితే టీ సెల్స్ అనేటివి ఏర్పడతాయి. దానివల్ల క్యాన్సర్ రాదు. ఒకవేళ వచ్చి ఉండే ప్రాథమిక దశలో ఉండేది కూడా పూర్తిగా నిర్మింపబడుతుంది ఈ టీ సెల్స్ తోటి అని చెప్పినటువంటి 2 అమెరికన్ శాస్త్రవేత్తలకు ఒక 3 సంవత్సరాల క్రితం నోబెల్ బహుమతి వాళ్ళకి ఇచ్చినారు. కానీ మన శాస్త్రవేత్తలు ఉన్నారే, నిర్జల ఏకాదశి గురించి చెప్పిన శాస్త్రవేత్తలకి పాపం ఎవరు ఎటువంటి నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఆఖరికి ఎప్పుడైనా గుర్తిస్తే ఆ ఇతర దేశాలు గుర్తించాల్సిందే. సైన్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు హిందూ మతం యొక్క గొప్పదనం తెలుసుకొని మనకు చెప్పాల్సిందే తప్ప మనంతటా మనం మనలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటి, మన ఋషులకు గొప్పదనం ఏమిటని తెలుసుకోవడానికి మన ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పటి నుంచైనా సరే ఆ ప్రయత్నం చేయడంతో పాటు ఈ సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, మేము భక్తులము గుడికి పోతున్నాం రోజు, మరి మాకు ముక్తి రాదా అంటే, నీవు ప్రాపంచిక సంబంధమైన కోరికలు కోరుతున్నంత వరకు ఆ ముక్తికి అవకాశం లేదు. బ్రిడ్జికి ఇతనే కాకపోతే వీళ్ళ మాదిరి ఇక్కడిక్కడ తిరగకుండా కొంచెం అవతలకు వచ్చి తిరుగుతాం. కానీ ముక్తి అనే కాంక్ష ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో అప్పుడు మాత్రం బ్రిడ్జి అవతలకు పోతావు. ఇది చాలా సులభమైనది. ముక్తి పొందడమే చాలా తేలిక. ఈతలు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఈతలకు పోయే మార్గాన్ని ఎట్లా మనం అదురించాలనేది
మనం జ్ఞాన మార్గంలో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం.